తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఆరోగ్యమే మహాభాగ్యమని, యోగాతో మానసిక ప్రశాంతత అని, యోగాతో శారీరక మానసిక ఆరోగ్య ప్రయోజనాలని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రంలో సకారాత్మ ఫౌండేషన్ సంకల్ప సమాధి యోగా ఆధ్యాత్మిక ఆరోగ్య సేవా సంస్థ సంకల్ప సమాధి యోగా ఆధ్వర్యంలో ఉచిత యోగా ధ్యాన శిక్షణ తరగతులను ఎమ్మెల్యే అంజుబాబు ప్రారంభించి మాట్లాడారు. యోగాతో శారీరక శ్రమ మాత్రమే కాదని, శ్వాస వ్యాయామాలతో ఒత్తిడిని ఆందోళనలు తగ్గించుకోవచ్చని, క్రమం తప్పకుండా యోగా సాధన చేసి ఆరోగ్యకరమైన సంతోషకరమైన జీవితాన్ని అనుభవించాలని అన్నారు. 21 రోజుల పాటు జరిగే ఉచిత యోగా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రేమ్ నిరంతర గురూజీ డాక్టర్ నాన్న మాట్లాడుతూ ఒత్తిడిని జయించాలంటే యోగాను ప్రతి ఒక్కరూ రోజువారీ చర్యల్లో భాగంగా చేసుకోవాలని అన్నారు. అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం అధ్యక్ష కార్యదర్శులు గాదిరాజు సుబ్బరాజు, చెరుకువాడ సుబ్రహ్మణ్యం రాజు, టీడీపీ రాష్ట్ర నాయకులు కోళ్ల నాగేశ్వరరావు, అల్లూరి వెంకట రాఘవరాజు, చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పివిఎస్ఎస్ఎన్ రాజు, వబిలిశెట్టి శ్రీ వెంకటేశ్వర్లు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ముదురూరి సూర్యనారాయణరాజు, ఆదిత్య శ్రీనివాస్, వేగేసిన రమణరాజు, కార్మూరి సత్యనారాయణమూర్తి, బొమ్మదేవర ప్రభాకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం లేకపోతే మనిషి ఏ పని చేయలేడు. ఆరోగ్యంగా ఉంటే సమాజం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటే సమాజంలో మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. చిన్నవాళ్ళ కానించి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ ఆరోగ్యంగా ఉన్నట్లయితే మంచి సమాజాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. మంచి సమాజం కావాలి అంటే మనం ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఉచిత ధ్యాన యోగ శిక్షణ అలవర్చుకున్నట్లయితే సంపూర్ణ ఆనందము, ధ్యానము, ప్రాణాయామము, యోగాసనాలు, సూర్య నమస్కారాలు, ఆహారపు అలవాట్లు, జీవిత తత్వజ్ఞానము ఇవన్నీ కూడా అలవర్చుకోవచ్చు. ఇవన్నీ అలవర్చుకోవాలంటే మనం క్రమశిక్షణతో ఉండాలి అంటే యోగా అనేది చాలా ముఖ్యమైనది. మన పెద్దలు ఆరోగ్యంగా ఉంటున్నారు, ఆనందంగా ఉంటున్నారు అంటే వారు చేసే క్రమశిక్షణ వలన, వారు చేసే యోగా వలన ఈ అవకాశం కలుగుతుంది. ఈ యోగా శిక్షణ ఎందుకంటే జ్ఞాపక శక్తి మరియు ఏకాగ్రతను పెంచుతుంది, ఆత్మ నిగ్రహాన్ని, మనోధైర్యాన్ని చేకూర్చుతుంది, మానసిక ప్రశాంతతను ఏర్పడుతుంది, జీవితం పట్ల అవగాహన ఏర్పడుతుంది, దీర్ఘకాలిక రుగ్మతలు తొలగిపోతాయి, అనవసరమైన అతిబలు తగ్గించుకోవచ్చు, ధ్యానాన్ని వైద్యాన్ని జోడిస్తుంది, భౌతికవాదాన్ని ఆధ్యాత్మికతను మేళవిస్తుంది, సైన్స్ని ఆధ్యాత్మికతను సమన్వయం చేస్తుంది. దీనిలో అన్ని గొప్ప గుణాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ చిన్న వయసు వారి నుంచి పెద్ద వయసు వారి వరకు కూడా దీన్ని పాటించినట్లయితే మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాం. నాకు హార్ట్ అటాక్ వచ్చింది. అందరూ మా ఫ్రెండ్స్ అందరూ అన్నారు, మీరు ఇంత బాగా వాకింగ్ చేస్తారు, మీకు హార్ట్ అటాక్ వచ్చింది ఏంటన్నారు. హార్ట్ అటాక్ వచ్చింది కాబట్టి దాన్ని తట్టుకునే శక్తి వాకింగ్ వల్ల కలిగింది. అది వాకింగ్ వల్ల గొప్పతనం. ఏది చేసినా మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆరోగ్యం కోసం మనం అందరం కూడా ఈ కార్యక్రమాలు చేసినట్లయితే మనం అందరం ఆరోగ్యంగా సంతోషంగా జీవిస్తాం. ఏంటంటే నేను గత 24 సంవత్సరాల నుంచి పాల్గొని వస్తున్నాను సార్. కానీ భీమవరం రావటం ఫస్ట్ టైం అండి. దీన్ని భీమవరంలో చేయండి నాన్న అంటే సమయం వీలు కాక, అంటే ఈ 2 రాష్ట్రాల్లో క్లాసులు చేస్తుంటాను సార్. సో బాగుంటుంది అని బాబు గారు, ముఖ్యంగా బాబు గారు ఇక్కడ పరిచయం చేస్తారు, డిటిసి బాబు గారు. సో ఇక్కడ మొదటి బ్యాచ్ వాళ్ళకి 74 మందితో మనం ఇక్కడ కార్యక్రమం చేస్తాం సార్. వాళ్ళు చాలా ఇన్స్పైర్ అయ్యారు. కారణంగా యోగా అంటే మనం ఏంటంటే ఆసనాలు అనుకుంటాం, కానీ ఆసనాలు అనేది ఏంటంటే యోగాలో ఒక భాగం మాత్రమే. ఇప్పుడు చక్కగా ఎమ్మెల్యే గారు బాగా చెప్తారు, అంటే ఆసనాలు కానీ, ప్రాణాయామాలు కానీ, వాకింగ్ కానీ రోజు ఏదో ఒకటి మనం ఏం చేయాలండి అంటే 24 గంటలు మనము అనేక రకాలుగా ఏం చేస్తున్నాం, శ్రమ చేస్తున్నాం. దానికి తగ్గట్టుగా మనకి విశ్రాంతి అనేది లేదు.
తద్వారా మనకి అనేక రకాలైనటువంటి రుగ్మతలు వస్తున్నాయి. అంటే కొన్ని ఏంటంటే శారీరకమైనటువంటి రుగ్మతలు, మానసికమైన రుగ్మతలు. ఈ రుగ్మత నుంచి బయటపడే మార్గం ఏదైనా ఉందంటే ఒకే ఒక మార్గము యోగా, ధ్యాన మార్గం. ప్రపంచం మొత్తం కూడా ఈరోజు మన సంస్కృతి పట్ల, మన యోగా పట్ల ఎంతో ఆసక్తిగా. సో కాబట్టి అలాంటి అద్భుతమైనటువంటి పరమ గురువులు అందించినటువంటి కార్యక్రమాన్ని మేము గత 30 సంవత్సరాలుగా ఈ 2 రాష్ట్రాల్లో 1,00,000 మంది పైగా మన జ్ఞానాన్ని చేయడం జరిగింది అనమాట. ప్రత్యేకంగా నాన్నగారిని బాధామం చేసుకుంటూ నాన్నగారి దగ్గర 2 సంవత్సరాలు చేస్తాం కార్యక్రమాలు. ఆయన ద్వారా పూర్తిగా మేము ఆరోగ్యంగా కూడా మనసు ముందుగా మార్చుకున్నాం. పూర్తిగా అన్నీ పాజిటివ్గా తీసుకుంటూ ప్రతి కార్యక్రమాన్ని కూడా ఏదో ఇబ్బంది వచ్చినా దాన్ని పాజిటివ్గా తీసుకుని ముందుకు వెళ్తున్నాం. విక్రమార్కుడు భేదాలు కథలాగా ప్రాబ్లం రోజు వస్తూనే ఉంటాయి. విక్రమార్కుడులాగా రోజు చేసుకుంటానే ఉంటాం. ఆ రకంగా ఏ రోజు టెన్షన్ ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకుంటూ వెళ్తున్నామంటే నాన్నగారు చెప్పినటువంటి యోగాసనాలే కాకుండా జ్ఞానవాక్యంలో కూడా వెళ్ళడం వల్ల జరిగింది. కార్తీక మాసంలో పూజలు, వనభోజనాలతో పుణ్యఫలం దక్కుతుందని అందరూ కలిసిమెలిసి ఉండాలని మార్నింగ్ కాఫీ క్లబ్ కన్వీనర్ బొండా రాంబాబు, కో కన్వీనర్ ఓలెటి శ్రీనివాస్, పిఆర్ఓ బట్టిప్రోలు శ్రీనివాసరావు, మానేపల్లి వెంకన్నబాబు, కురిశెట్టి నానిలు అన్నారు. భీమవరం మార్నింగ్ కాఫీ క్లబ్ కార్తీక వనభోజనాల కార్యక్రమాన్ని కృష్ణా జిల్లా పోడు గ్రామంలోని మంతెన సూర్యనారాయణ అతిథి గృహంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్తీక వన సమారాధనలో మనలోని ఐక్యతకు నిదర్శనమని, కార్తీక వన సమారాధనతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తుందని అన్నారు. యాంత్రిక జీవనంలో కార్తీక మాసం కొత్త శోభను తీసుకువస్తుందని, ఆత్మీయులందరూ ఒకే చోట చేరడం వలన బంధాలు, బాంధవ్యాలు బలపడతాయని, ఒకరికొకరు అన్న సందేశం చేరి మనోధైర్యం పెరుగుతుందని అన్నారు. అంతా ఐకమత్యంగా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండాలని, ఐకమత్యంగా ఉంటే సమాజంలో ఏదైనా సాధించవచ్చని అన్నారు. ముందుగా వనంలో దామోదర పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. కార్యక్రమంలో బొడ్డు వాసు, కార్మూరి బదరి, కారుమూరి సత్యనారాయణ, కొత్త శ్రీనివాస్, కోట్ల నాని, పరిచూరి నాగేశ్వరరావు, బొండ హనుమంతరావు, బొన్నాడ బంగారాజు, కోట్ల రామ్జీ, కనగర్ల కిషోర్, గుండు కిషోర్, కోట్ల ప్రసాద్, కంచర్ల భాస్కర్రావు, పున్నాని కన్నయ్య, గుండు సుధీర్, కొప్పర్తి అప్పారావు, గాద నాగేశ్వరరావు, పొలవర్తి రామకృష్ణ, మానేపల్లి రవి, చిన్నారావు, జూలీరి రాజా, మణి, బొండాడ సుబ్బారావు సభ్యులు పాల్గొన్నారు. శివ శంభో స్వయంభో భో శంభో మరుతమాకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం సహస్రక్షణ విధి స్తోత్రాణి సర్వాగిరో యజ్జద్ధర్మ కరోమి దత్వదఖిలం శంభో తవారాధనం శంభో తవారాధనం 9090 51 21 21 3030 బాబాయ్ చాలా కష్టం అండి చెప్పనా కాన్సెప్ట్ బాగుందా ఓ వేసుకోండి ఎవరి దగ్గరైనా 2వ టికెట్ ఉంటే 1000 రూపాయలు పెనాల్టీ ముందే చెప్తున్నా.
చెప్పు. ఓకే. ఆగండి సార్, ఆగండి ఆగలయ్య. 129. సార్ రెడీ. ఈ రోజున కార్తీక మాసం సందర్భంగా కార్తీక వన భోజనాల కార్యక్రమాన్ని భీమవరం మార్నింగ్ విప్లవ్ వారి ఆధ్వర్యంలో మా కుటుంబ సభ్యులందరితోనూ, పిల్ల పాపలతోనూ, అల్లుళ్ళు కూతుళ్ళతోనూ, కొడుకు కోడలతోనూ, తల్లిదండ్రులతోనూ సుమారు 170 మంది ఓడు గ్రామంలో ఉన్న శ్రీ సూరిబాబు గారి రిజిస్ట్రేషన్ నందు మేము ఏర్పాటు చేసుకున్నాం. ఇది సముద్రానికి ఒక 1/2 కిలోమీటర్ యువతలో ఉన్న గెస్ట్ హౌస్. సందర్భంగా ఉన్న ఈ తోటలో మేము ఉదయం 8 గంటలకి దామోదర పూజ, పూజ దంపతులతో దీపారాధన కార్యక్రమాన్ని చేసుకుని ఆటలు పాటలు కేరింతలతో ఎంతో ఉల్లాసంగా మేము జరుపుకున్నాం ఫ్యామిలీ మెంబర్స్. ఇక్కడ ఈ కార్యక్రమానికి చేసిన మా డబ్బు మెంబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ చక్కటి తోటని గెస్ట్ హౌస్ ఇచ్చిన శ్రీ సూరిబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అందరికీ శుభోదయం. ఈరోజు మార్నింగ్ కాఫీ క్లబ్ తరఫున కోడు గ్రామంలో మరి కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నాం. అందరూ కుటుంబ సమేతంగా ఇచ్చేసి ఆటపాటలు, వినోద కార్యక్రమాలతో పాటు మరి దామోదర పూజ చేసుకోవడమే కాకుండా మరి చక్కటి వనభోజనాలు అందరూ కూర్చొని చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఎన్నో గిఫ్ట్లు స్పాన్సర్ చేసిన గుండు కిషోర్, గుండు సుధీర్, అలాగే కుర్సేటి నాని వాళ్ళ పార్ట్నర్సు, అలాగే కనగర్ల కిషోర్ వాళ్ళందరికీ కూడా మరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మరి బొండాడ సిల్క్ హౌస్ వారు కూడా ఎన్నో గిఫ్ట్లు స్పాన్సర్ చేశారు. వారికి కూడా మా మార్నింగ్ కాఫీ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగడంలో కీలక పాత్ర వహించిన మరి చైర్మన్ మానేపల్లి వెంకటబాబు గారు, వారి కమిటీ సభ్యులందరికీ, మరి అలాగే మరి అడిగిన వెంటనే ఎంతో స్పాన్సర్స్ అందించిన మా
సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. వన్ సెకండ్ సార్ అలాగే కమిటీ సభ్యులు నలుగురికి ఇక్కడ పేరున వచ్చినందుకు విద్యార్థులకు విద్యతో పాటు అన్ని రంగాల్లోనూ శిక్షణ ఇవ్వాలని ఉంగుటూరు నియోజకవర్గ శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు అన్నారు. సోమవారం గణపవరం కొత్తపల్లి రోడ్లోని నూతనంగా నిర్మించబోయే ఇండియన్ డిజిటల్ స్కూల్ కు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ జీవీ ప్రసాద్ మాట్లాడుతూ తమ పాఠశాల నందు విద్యతో పాటు అన్ని విభాగాల్లోనూ నాణ్యమైన బోధన చేస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సరిపల్లె సర్పంచ్ చనుమూరి లక్ష్మీ భవానీ, తోట భాస్కర్ రావు, తోట నాగమణి, ప్రిన్సిపల్ జి పద్మిని దుర్గతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన పచ్చమట్ల ధర్మరాజు గారు, మన ఎమ్మెల్యే గారికి, మన ఇండియన్ డిజిటల్ స్కూల్ భూమి పూజ ఆహ్వానాన్ని మన్నిస్తూ మన అందరి ముందుకు వస్తున్నటువంటి మన ఇండియన్ డిజిటల్ స్కూల్స్ యజమానికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు, అలాగే ఇక్కడికి గ్రామ నుంచి విచ్చేసిన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మనకి ఇక్కడ ఇంత విశేషంగా అంటే ఇంతకుముందు ఇక్కడ గణపవరం గ్రామంలో అలాగే సరిపల్లిలో నివాసాల మయాన్ నుండి పిల్లలకు అందరికీ కూడా ఇబ్బందులు కలుగుతున్నాయని, పిల్లలకు మంచి విద్యని నేర్పిస్తామనే ఉద్దేశంతో ఈ ఇండియన్ డిజిటల్ స్కూల్స్ వారు ఈరోజు ఇక్కడ సరిపల్లి నుంచి కొత్తపల్లి వెళ్ళే దారిలో ఈ స్కూల్ని ఏర్పాటు చేయడం, అలాగే మనకి వీళ్ళు నాణ్యమైన విద్యతో పాటు అంటే గత 4 సంవత్సరాలుగా అందరినీ కూడా మన అడుగుతూ ఉంటే విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా చాలా బాగా చెప్తున్నారని అందరూ కూడా చెప్పడం, అలాగే వాళ్ళు దానికి అనుగుణంగా ఇంకా ఎదరికి తీసుకెళ్ళి అనేక మందిని రాబోయే తరాల వాళ్ళకి కూడా భవిష్యత్తు ఇచ్చే విధంగా వాళ్ళందరినీ కూడా తీర్చిదిద్దే విధంగా ఇక్కడ స్కూలు అలాగే ఆట స్థలాన్ని కూడా నిర్మించి ఇంకా మెరుగైగా ఇంకా చేయడం అని చెప్తున్నారు. దాంతోపాటు ఇక్కడ ఈ యజమాని ఒకటే కోరుకుంటున్నాం, వాళ్ళకి విద్యతో పాటు క్రీడలను కూడా ప్రోత్సహించి వాళ్ళని కూడా మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలని వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉన్న విద్యార్థులకి నా ఆశీస్సులు తెలియజేస్తూ ఉపాధ్యాయులకి అలాగే పెద్దలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ పిల్లలకి, టీచర్స్కి, ఆయమ్మలకి, డ్రైవర్లందరికీ కూడా ఈ శుభ సందర్భంగా మన ఎమ్మెల్యే గారు ఏదైతే ఒక మాట మనల్ని అడగడం జరిగింది, స్పోర్ట్స్ పెట్టమన్నారు. ఖచ్చితంగా పెడతాం సార్. మన మోటో కూడా 65% ఎడ్యుకేషన్ ఉంటుంది సార్, 35% స్పోర్ట్స్ అండ్ అదర్ యాక్టివిటీస్ ఉంటాయి సార్. పిల్లలకి ఇవాళ చూస్తే మోర్ దెన్ పీపుల్స్ 30 years దాటితే ఆల్మోస్ట్ డయాబెటిక్ పేషెంట్స్ అయిపోతున్నారు. ఎందువల్ల అంటే కారణం సన్ రైజ్ పడట్లేదు, అంటే కష్టం తెలియట్లేదు. స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఎప్పుడైతే పెంచామో ఆటోమేటిక్గా వాళ్ళు స్టామినా పెడుతుంది సార్. మీరు మీ కోరిక మేరకు నెక్స్ట్ ఓపెనింగ్కి ఖచ్చితంగా స్పోర్ట్స్ డిఫరెంట్ వేలో మీకు చూపించి ప్రజెంటేషన్ చేస్తాం సార్.
అలాగే యాక్టివిటీ లెర్నింగ్ మనం ఇవ్వడం జరుగుతుంది. చదువు మాత్రం చెప్పట్లేదు సార్ మన స్కూల్లో. మనం నేర్పుతుంది విద్య అంటే చదువు అనుకోండి 4 కోట్ల మంది తల్లిదండ్రులు కూడా చెప్పేస్తారు. విద్య అంటే అన్ని రకాలుగా, అంటే చేతివృత్తి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. అంటే మెమొరీ పవర్, అంటే మైండ్ గేమ్ పిల్లలకు పెరగాలి. సైకలాజికల్గా పిల్లలు ఎటువంటి సమస్యలను ఎదుర్కోగలగాలంటే మైండ్ డెవలప్ అవ్వాలి. ఆ కాన్సెప్ట్తోనే మేము యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ చెప్పడం జరుగుతుంది సార్. ఈ రూరల్ ఏరియాలో కూడా లీడ్ అనే ఇంటర్నేషనల్ కాన్సెప్ట్ తీసుకొని ముంబై నుంచి మన టీచర్స్కి ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకొని అది పిల్లలకి మేము ఇవ్వడం జరుగుతుంది సార్. రాబోయే రోజుల్లో మీ కాన్స్టిట్యున్సీలో మంచి పేరైతే తీసుకొస్తాం సార్ ఈ స్కూల్ పరంగా. థ్యాంక్ యూ సార్. భీమవరం పట్టణం నర్సాగ్రహారంలో వేంచేసి ఉన్న శ్రీ సువర్చల సమేత దాసాంజనేయ స్వామి ఆలయం వద్ద కార్తీక మాసం సందర్భంగా దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో దీపాలను అలంకరించి హనుమాన్ లలిత సహస్రనామ పారాయణ బృందంచే కార్తీక దీపాలు వెలిగించారు. ఆలయ ధర్మకర్త చెరుకువాడ నిర్మల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించినట్లు అర్చకులు సన్నిధి వీరబాబు తెలియజేశారు. మన కుమిరవల రోడ్లో వేయించేస్తున్న శ్రీ సువర్చల సమేత దాసాంజనేయ స్వామి వారి ఆలయ ప్రాంగణం వద్ద ఈరోజు కార్తీక మాస మహాపర్వదిన సందర్భంగా స్వామివారికి మా నరసాగ్ర హనుమాన్ లలిత భక్త సమాజం, నరసాగ్ర మహిళలు భక్తులు, శివభక్తులు, ఆంజనేయ స్వామి భక్తులు, భవానీ అందరి చేత కూడా స్వామివారి దీప మహోత్సవ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమం అంతా కూడా మా ఆలయ ధర్మవంతులు చెరుకువాడ రంగసాయి నిర్మల దంపతులు, అలాగే మా హనుమాన్ లలిత భక్త సమాజం, ఆలయ అర్చకులు అందరి సహాయ సహకారాలతో జరుగుతున్న ఈ కార్యక్రమం మీకు మనందరం కూడా సహకరించాలి. ఇది స్వామివారి అనుగ్రహంగా జరుగుతుంది. నరసాగ్రహం భీమవరం. జై శ్రీరామ్. నేటి సమాజంలో స్త్రీలు అనేక సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యాపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని, గృహహింసలు, స్త్రీలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు ఎక్కువైపోతున్నాయని ఆర్ఆర్డీఎస్ డిగ్రీ కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ నరసింహారావు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఆర్ఆర్డీఎస్ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ స్త్రీ హింస వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు. నరసింహారావు మాట్లాడుతూ ఆత్మ న్యూనతా భావానికి లోనే స్త్రీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వీటన్నిటికీ అరికట్టే చట్టాలు కఠినంగా ఉండాలని అన్నారు. బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు ఎంవి రమణ, న్యాయవాది ఉండపల్లి రమేష్ నాయుడు, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ కె శ్రీనివాసరావు, ఇంగ్లీష్ ప్రొఫెసర్ డాక్టర్ రాజశేఖర్లు మాట్లాడుతూ స్త్రీ లేకపోతే జననం లేదని, స్త్రీ లేకపోతే గమనం లేదని, స్త్రీ లేకపోతే అసలు సృష్టి లేదని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ చట్టాలు, శిక్షలు కఠినంగా ఉండాలని, అప్పుడే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని అన్నారు. అనంతరం విద్యార్థులకు గురవుతున్న మహిళల హింసలపై వ్యాసరచన, వక్తృత్వ పోటీలను నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. డొమెస్టిక్ వైలెన్స్ అగైన్స్ట్ ది ఉమెన్. మన రాజ్యాంగం పార్లమెంటు 2005లో ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశంలో కానీ అంతర్జాతీయంగా కానీ ఎప్పుడు ఈ చట్టాలు వచ్చినాయి, కానీ భారతదేశంలో 2005లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు గవర్నమెంట్లో. పార్లమెంట్ ఎనాక్ట్మెంట్ చేసిందన్నమాట. ముఖ్యంగా స్త్రీల మీద అత్యాచారాలు ఇవన్నీ కూడా దానికి సంబంధించి ఐపీసీలో ప్రత్యేకమైన సెక్షన్లు ఉంటాయి ఇండియన్ పీనల్ కోడ్లో. ప్రస్తుతం అదే బిఎన్ఎస్ యాక్ట్ కింద పార్లమెంట్లో 2024లో వచ్చిందన్నమాట. ఐపీసీని అమెండ్మెంట్ చేసి దాని చట్టం పేరు మార్చారు బిఎన్ఎస్ యాక్ట్ కింద. ఈ గృహహింస చట్టం అంటే మనకి గృహాలలో జరుగుతున్న హింసలు, ప్రత్యేకంగా మహిళలకు. మిమ్మల్ని మంచిగా చూసేవాళ్ళు ఉంటారు, చూపుల్లోనే తేడా ఉంటుంది. తోటి విద్యార్థులు కానీ మాస్టర్లు కానీ మీరు ఎవరికి కంప్లైంట్ చేయాలన్నది కూడా మీకు అర్థం కాదు. దీనికి ఒక కమిటీ ఏర్పాటు చేస్తారు ప్రతి స్కూల్లో. దానికి ఓ లేడీ లెక్చరర్, అదేవిధంగా దానికి సంబంధించి ప్రిన్సిపాల్, స్టూడెంట్స్ నుంచి సీనియర్ స్టూడెంట్స్ ఒక కమిటీ, అలాగే బ్యాడ్ టచ్, గుడ్ టచ్. మంచిగా షేక్ హ్యాండ్ ఇచ్చేవాడు ఉంటాడు, దురుద్దేశంతో షేక్ హ్యాండ్ ఇచ్చేవాడు. బ్యాడ్ బిహేవియర్ చేస్తూ ఉంటే మీరు ఎవరి దృష్టికి తీసుకెళ్తారు, తల్లిదండ్రులు దృష్టికి తీసుకెళ్తే తల్లిదండ్రులు స్కూల్లో దీన్ని చేయడానికి మందలిస్తారేమని, స్కూల్ మాన్పించేస్తారేమని భయం ఉంటుంది. ఇక్కడ ఒక కమిటీ ఏర్పాటు చేసి ప్రతి హై స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ ఒక కమిటీస్ ఏర్పాటు చేయాలి. డిపార్ట్మెంట్ కమిటీ ఏర్పాటు చేస్తే వాళ్ళ దృష్టికి సాటి స్త్రీకి అయితే మీ విషయం చెప్పగలరు. ఇలాంటి ఎన్నో చట్టాలు ఉన్నా ఇప్పటికీ అలాంటి అవి జరిగి ఎక్కడా మూల మాటల అవి జరుగుతూనే ఉన్నాయి. ఇందువల్ల మానవులో ఉన్నటువంటి సహజ గుణం వల్ల అందులో మార్పు రావాలి. మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక దృష్టి పెట్టారు ఈ మహిళల రక్షణ కోసం. గత
ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి వాటి మీద మహిళా రక్షణ కోసం ఆయన చేస్తున్నటువంటి దీని మీద ఇవాళ ప్రతి ఒక్క పోలీస్ అధికారి కూడా తక్షణమే చర్య తీసుకుంటున్నారు. కాబట్టి మహిళలందరూ కూడా ఈ చట్టాలకు అవగాహన కల్పించుకుని అదేవిధంగా విద్యార్థులు కూడా తోటి విద్యార్థులతోటి మంచి భవిష్యత్తు ఉండేలాగా చక్కటికి ఉండాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. బాధ్యత కూడా సాటి పౌరులుగా మన మీద కూడా ఉంది కాబట్టి మనం కూడా దాన్ని గుర్తెరగాల్సిన అవసరం ఉంది. అంటే చట్టం ఏంటి ఏ విధంగా ఉంటుంది, ఆ చట్టాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలనే విషయం కూడా మనకు అవగాహన ఉండాలి. విద్యార్థులందరూ కూడా గృహహింసతో పాటు చిల్డ్రన్స్ని వేధించడం ఫోక్సో చట్టాలు ఉన్నాయి, దిశ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. మీకు అనేక అవకాశాలు ఉన్నాయి, కానీ ప్రతి చోట మీరు యాక్టివ్గా ఉండి దాని మీద కంప్లైంట్ చేస్తేనే అది రిజిస్టర్ అవుతేనే మనకి మేలు జరిగే అవకాశం ఉంది. ఈ సభలోనే విద్యార్థులు కొంతమంది వాళ్ళ చైతన్యాన్ని మాటల రూపంలో ప్రదర్శిస్తారు. గృహహింసకు వ్యతిరేకంగా మహిళా సమాజం ఒక అడుగు ముందుకు వేయాల్సినటువంటి అవసరాన్ని వాళ్ళు తెలియజేస్తారు. డొమెస్టిక్ వైలెన్స్ అగెన్స్ట్ ఉమెన్ అంటే ఇప్పుడు ప్రస్తుత సభ్య సమాజంలో మహిళల పట్ల ఎలాంటి వ్యతిరేక గృహహింస అలాగే అత్యాచారాలు జరుగుతున్నాయి, దానికోసం అనేది ప్రతి ఒక్కరికి అవగాహన కోసం ఈరోజు ఈ యొక్క కార్యక్రమం జరుపుకుంటున్నాను. సమాజంలో స్త్రీ పట్ల ఎన్నో ప్రతిరోజు మనం చూస్తున్నాం, ఎన్నో అఘాయిత్యాలు. ముందు కుటుంబంలోనే ఆడపిల్లకి మగపిల్లలకు ఉండే తేడాలు. ఏలూరు జిల్లా నిడమర్రు మండలం మందలపరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా నీలకంఠేశ్వర పంచాయతన క్షేత్రంలో కార్తీక సోమవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. 16 రకాలతో 100 లీటర్ల పండ్ల రసాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అదేవిధంగా 151 లీటర్ల ఒంగోలు ఆవు పాలతో క్షీరాభిషేకాన్ని నిర్వహించారు. పండ్ల రసాలను పంచామృతాలతో కలిపి భక్తులకు ప్రసాదంగా అందజేశారు. అదేవిధంగా స్వామికి అభిషేకించిన ఆవు పాలతో పాయసం వండి భక్తులకు అందజేసినట్లు ఆలయ కమిటీ నాయకులు శంకరం తెలియజేశారు. కియో జపాన్ షోటోకాన్ కరాటే ఇండియా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఓపెన్ ఛాంపియన్షిప్ పోటీల్లో భీమవరం మెంటేవారి తోటలోని వండర్ కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబరిచారు. ఈ పోటీలో 10 స్వర్ణ పతకాలు 4 రజత పతకాలను సాధించి కీర్తి బావుట ఎగురవేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో నిర్వహించిన ఈ పోటీలో తమ విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబరిచారంటూ స్కూల్ మేనేజ్మెంట్ చైర్మన్ అల్లు రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు శిక్షణనిచ్చిన కరణం రాము, కరణం దివ్యలను అభినందించారు. ఈ సందర్భంగా పతకాలు సాధించిన విద్యార్థులను స్కూల్ డైరెక్టర్ అల్లు వంశీకృష్ణ, హెడ్ మాస్టర్ అల్లు వనజాక్షి కుమారి, ప్రిన్సిపల్ టి వాణి, మేనేజర్ శివకుమార్, పాఠశాల సిబ్బంది అభినందించారు. ఈరోజు మన వండర్ కిడ్స్ స్కూల్లో ఒక పండగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే రాష్ట్ర స్థాయి షోటోకాన్ కరాటే స్కూల్ వాళ్ళు నిర్వహించిన ఓపెన్ ఛాంపియన్షిప్
కరాటే కాంపిటీషన్లో మన విద్యార్థులు 11 మంది గోల్డ్ మెడల్, 4 విద్యార్థులు సిల్వర్ మెడల్ సర్టిఫికెట్స్ తీసుకోవడం అయినది. 500 మంది కాంపిటీషన్లో మన విద్యార్థులు 11 గోల్డ్ మెడల్, 4 సిల్వర్ తేవడం ఈ వండర్ కిడ్స్కి మన భీమవరం పట్టణంలో ఒక గర్వకారణమని మనం చెప్పుకోవాలి. మరి ఇంతటి చక్కటి తర్ఫీదునిచ్చిన మన కరాటే మాస్టర్ రాము గారికి మరియు దివ్య గారికి కూడా మన వండర్ కిడ్స్ తరపున మనం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఇటువంటి కాంపిటీషన్స్ రాష్ట్ర స్థాయే కాదు, నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయికి మన వండర్ కిడ్స్ విద్యార్థులు ఈ కరాటే కాంపిటీషన్లో వెళ్ళి మంచి మంచి ఛాంపియన్షిప్స్ తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే కరాటే కాదు, అన్ని విభాగాల్లో కూడా అందరూ కూడా నేర్చుకుని మంచి ప్రావీణ్యత సంపాదించుకొని మీకు, మీ తల్లిదండ్రులకి, స్కూల్కి, అలాగే మన జాతీయానికి కూడా మంచి పేర్లు తీసుకురావాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ, కష్ట సమయంలో కానీ ఏదైనా మనకి ముఖ్యమైన ఎదటి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి కానీ ఈ విద్య అన్నది మీకు ఉపయోగపడుద్ది. అందుగురించే మీకు ఒకళ్ళు ఇద్దరు అని కాకుండా స్కూల్ అందరికీ కూడా మనం ఇంట్రడ్యూస్ చేసాం ఈ కరాటే అన్నది. దీన్ని చాలా యాక్టివ్గా తీసుకుని రాము గారు, వాళ్ళ పాప దివ్య మనల్ని అందరినీ కూడా మంచి తర్ఫీదిచ్చి ఇలాంటి ప్రైజెస్ ఇప్పించినందుకు, మరియు మీరు కూడా ఈ అన్నిటిలోనూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నందుకు నా విద్యా సంస్థల తరపున, మా ఉపాధ్యాయుల తరపున, అందరి తరపున కూడా మీకు కూడా ధన్యవాదాలు తెలుపుతాను. ఈరోజు చాలా ఆనందకరమైన రోజు. ఎందుకంటే మన వండర్ కిడ్స్లో ఈ ఇయర్ కరాటే ఇంట్రడ్యూస్ చేయడమే కాకుండా ఆ కరాటే ఇంట్రడక్షన్ వల్ల చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు పోటీలకు వెళ్ళడం అన్నది, వాళ్ళు బంగారు అండ్ వెండి పథకాలు గెలుచుకుని రావడం అనేది చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ మీరు ఈ స్కూల్ స్థాయిలోనే ఆగిపోకండి. ఎవరైతే బాగా ప్రావీణ్యం సంపాదించుకుంటారో వాళ్ళ జాతీయ స్థాయికి వెళ్ళొచ్చు, అంతర్జాతీయ స్థాయికి కూడా వెళ్ళొచ్చు. మీలో స్కూల్కి ఈరోజు మెడల్స్ తెచ్చిన వాళ్ళు రేపన్న రోజు దేశానికి, రాష్ట్రానికి కూడా మెడల్స్ తెచ్చే స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇది కరాటే, మన కరాటే అంటే ఇండియన్ కరాటే ఉంది. కరాటే అంటే ఇండియాలో టాప్ అయిన కరాటే అనమాట అండి. అంటే కరాటే సంస్థలు ఉంటాయి, ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క ఆర్గనైజేషన్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు షోటాకాన్ సిటోరియో, షోటాకాన్ కరాటే అసోసియేషన్ అండి, ఆల్ ఇండియా అంటే మొత్తం అన్ని దేశాల్లో కూడా కరాటే ఉంది. దీంట్లో కొన్ని వేల మంది శిక్షణ తీసుకుంటున్నారు కరాటే. ఇది కరాటే స్పోర్ట్స్, ఈ కరాటే కూడా స్పోర్ట్స్లో ఉంది. స్పోర్ట్స్ అంటే ఏంటి, నేవీ, ఆర్మీ, మిలిటరీ, మళ్ళీ నేషనల్స్కి, అలా ఇంటర్నేషనల్స్కి, అలా వరల్డ్ గేమ్స్ కూడా పంపిస్తారు. అర్థమైందా? కొంత అమౌంట్ కూడా మీకు దాన్ని ఇది ఉంటుంది, దాన్ని చక్కగా మీరు ఇచ్చేసుకుని చక్కగా నాకు ఈ ఈసీఓలు, తర్వాత మేడం, సార్లు అందరూ కూడా మంచి కోఆపరేషన్ ఇస్తారు. దాన్ని ఇప్పటి నుండి కాదు, ఇంచుమించు నేను 35 ఇయర్స్ నుండి కరాటే చెప్తున్నాను. సారాల స్కూల్లో కూడా ఇప్పటికి 30 ఇయర్స్ అయింది నేను చెప్తున్నాను క్లాసులు. వండర్ కిడ్స్ నేమ్స్ very proud. Wonder Kids means all round development. In the name of Wonder Kids there are 10 letters. So we got 10 golden medals and 4 silver medals in our AP State Open Karate Champion. This is very proud of our Wonder Kids school. Thank you giving this. ఆధ్యాత్మిక చింతన లేని జీవితం వ్యర్థమని, భగవంతుని ఆరాధన ఎంతో మంచిదని ఆధ్యాత్మిక పరులు బి కృష్ణమోహన్ రావు అన్నారు. పంచారామ క్షేత్రమైన భీమవరం శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానం వద్ద కార్తీక మాసాన్ని పురస్కరించుకుని సోమవారం భక్తులకు ఉచితంగా దేవుని చిత్రపటాలు అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణమోహన్ రావు మాట్లాడుతూ గత 4 వారాలుగా సుమారు 50,000 మంది భక్తులకు అన్ని దేవుళ్లతో తయారు చేసిన చిత్రపటాలను ఉచితంగా అందిస్తున్నామని, ప్రతి ఒక్కరూ భగవంతుని స్మరించుకోవాలనే ఉద్దేశంతో ఈ చిత్రపటాలను అందజేస్తున్నామని, ప్రతి దేవాలయంలో ఈ చిత్రపటాలను అందజేస్తామని, భగవంతుణ్ణి పూజించుకోవాలని ఆయన అన్నారు. అనంతరం భక్తులకు ఉచితంగా దేవుని చిత్రపటాలను ఆయన అందజేశారు. ఈ కార్తీక మాసం సందర్భంగా సోమేశ్వర దేవాలయంలో ఫోటోలు పంచడమైనది. దీనిలో అన్ని దేవుళ్ళు ఉన్నారో, అమ్మవార్లు ఉన్నారో మీరు పేరు పేరున తలుసుకొని
మీరు ధ్యానం చేసుకుంటే మీకు అన్ని మంచి జరుగుతుంది. చెట్లను తొలగిపోవడం ప్రారంభమగును, కుటుంబంలో అందరికి బాగుండును. కాబట్టి మీరు ఈరోజు ప్రొద్దుటే స్నానం చేసి వైద్యులను స్మరిస్తూ 6 నెలల లోపల తొలగిపోతూ మంచి జరగడం ప్రారంభమగును. మీకు అన్ని విధముల సుఖాలు లాభాలు కలుగాక. భక్తి, రక్తి, యుక్తి, శక్తి, ముక్తి మీ ఆ అనుభవాలను తెలుపగలరు. ఇట్లా కృష్ణమానరావు. కాళ్లకూరు గ్రామంలో వేంచేసి ఉన్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో సామూహిక రమా సత్యనారాయణ స్వామి వ్రతాలు సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో ఎం అరుణ్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో సత్యనిష్ట నెలకొనాలని సామూహిక రమా సత్యనారాయణ స్వామి వ్రతాలు చేపట్టినట్టు తెలియజేశారు. వేద మంత్రోచ్చారణల మధ్య వేద పండితులు అనిపెద్ది ఫణి శర్మ ఆధ్వర్యంలో వ్రతాలు నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి సామూహిక వ్రతాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దాత తాడినాడ వాస్తవ్యులు వేగేష్ణ ఏడుకొండల రాజు ఈ కార్యక్రమానికి ఆర్థిక సహకారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పెనిమెట్స శిరీష విశ్వనాథరాజు, దేవస్థానం మాజీ చైర్మన్ అడ్డాల నాగరాజు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. స్వయంభూ అయినటువంటి శ్రీ కాళ్లకూరు వెంకటేశ్వర దేవస్థానంలో కార్తీక మాసంలో భాగంగా ఈరోజు దశమి సందర్భంగా ఆలయంలో శ్రీ రమా సత్యనారాయణ స్వామి వ్రతాలు సామూహికంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ సామూహిక సత్యనారాయణ వ్రతంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని సుమారుగా 1000 మంది భక్తులు పాల్గొని స్వామివారి సత్యనారాయణ వ్రతాలు చేయించుకోవడం జరిగింది. అదేవిధంగా పాల్గొన్న భక్తులందరికీ కూడా ఆలయ తరఫు నుంచి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా స్వామివారి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకుని వచ్చిన భక్తులందరికీ కూడా తీర్థ ప్రసాదాలు ఏర్పాటు జరిగింది. నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు కార్తీక సోమవారం లాస్ట్ సోమవారం పురస్కరించుకుని కాళ్లకూరు శ్రీ స్వయంభూ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సామూహిక సత్యనారాయణ వ్రతం కార్యక్రమం సామూహిక సత్యనారాయణ వ్రతాలు చేయడం జరిగింది. దీన్ని సుమారు 1000 మంది భక్తులు అలాగే 600 మంది జంటలు ఇక్కడ వ్రతాలు చేసుకోవడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం 20 సంవత్సరాల నుంచి ఇక్కడ కార్తీక మాసంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఆనవాయితీగా. ఈ సంవత్సరం బాగా విశేషంగా జనాలు రావటం, దానికి మా ఈవో గారు, మా ఇక్కడ ఉన్న స్టాఫ్ అలాగే గ్రామస్తులు కూడా సహకారంతో ఇక్కడ అందరికి కూడా బాగా వసతులు కల్పించి ఏ ఇబ్బందులు లేకుండా ఇంత ఫ్లోటింగ్ ఉన్నా సరే బాగా చేయడం జరిగింది. బాగా జరిగిన ఇవాళ ఈ కార్యక్రమం అంతా కూడా. ఈ కార్యక్రమానికి దాత తాడినాడ ఏడుకొండల రాజు గారు అలాగే సత్యనారాయణ స్వామి ప్రసాదం ప్రతిమలు కూడా అన్నవరం నుంచి తీసుకొచ్చి అన్నవరంలో ఎలాగైతే జరుగుతాయో సత్యనారాయణ స్వామి వ్రతాలు అలాగే ఇక్కడ చేపట్టడం జరిగింది. ఆ దాతను కూడా అందరూ కూడా గౌరవించడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తండ్రి అస్థికలను అఖండ గోదావరి నదిలో నిమజ్జనం చేసిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, పలువురు నాయకుల పరామర్శ. మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద పడి పూజ, భజన కార్యక్రమం. అమ్మవారిని దర్శించుకున్న పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి. కార్తీక సోమవారం సందర్భంగా భక్తులతో పోటెత్తిన భీమవరం గురుపూడి సోమారామం. భీమవరం అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రంలో ఉచిత యోగా ధ్యాన శిక్షణ తరగతులను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజుబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.